ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున జాయిన్ డైలీ అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొద్ది సమయము దేవునితో గడపడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తుండగా మన దైవ ధ్యానం నిమిత్తం యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంని చూసుకున్నట్లయితే, నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటువేయును. మానవాళిని దేవుడు సృష్టించింది ఆయనను స్తుతించడానికి మాత్రమే. ఆయనను మనం ప్రేమించాలని, ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలని, మనలో ఉన్న చెడుని తీసివేసి ఆయనలో ఉన్న మంచిని మనం అనువర్చుకోవాలని, శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఆయన్నే స్తుతించాలని ఆయన కోరిక. కానీ మన నాలుక విషయంకి వచ్చేసరికి మన ఇష్టానుసారంగా మనం వాడకుండా దేవుని స్తుతించడానికే వాడాలని ఆయన కోరిక. దానికి కొన్ని ఫెన్సింగ్స్ కూడా పెట్టిండు. నాలుకలో నుంచి వచ్చే మాట ముందు పండ్లకి అడ్డుపడుతుంది, తర్వాత పెదవులు అడ్డుపడతాయి, తర్వాత ఆ మాట బయటికి వస్తుంది అని. అందుకని చాలా ఆలోచించి మాట్లాడాలని దైవ గ్రంథం కూడా చెప్తా ఉంది. మామూలుగా కూడా చూసుకున్నట్లయితే మన నోట నుంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మనం బయట వింటూ ఉంటాం. జీవ మరణములు నాలుక వశములు ఉన్నాయంట. జీవము దేవుని దగ్గర నుంచి వస్తుంది, మరణము శత్రువు దగ్గర నుంచి వస్తుంది. ఇదే అవయవము దేవుని వశంలో ఉంటే ఇది మనుషుల జీవితాలని కడుతుంది, పాడైపోయిన బ్రతుకులను తిరిగి కడుతుంది. కానీ ఇదే నాలుక ఒకవేళ అది శత్రు చేతిలో ఉంటే అది మనుషుల జీవితాలని పాడు చేయడమే గాక, కుటుంబాలను పాడు చేయడమే గాక, ఆపర్చునిటీస్ని పోగొట్టుకోవడమే గాక, రావాల్సిన మేల్ని పూర్తిగా పాడు చేయడమే గాక, నిన్ను కూడా నాశనం చేస్తుంది. దేవుని పనిని నిలబెట్టవలసిన మనము పాడు చేయడానికి వాడబడతాం. జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి దినము మనము ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. దేవా, అనవసరమైన మాటలు, అనవసరమైన దాంట్లో నుంచి నన్ను దూరం ఉంచు. ఈ మాట ప్రతి దినం నువ్వు లేవగానే, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడల్లా ప్రతి దినం ఈ మాట అడగడం నేర్చుకుందాం. ఏమనంటే, ప్రభువా, నేను జీవానికే పాత్రుడు అయ్యేటట్టు చేయండి, నీ యొక్క మా పని మాత్రమే చేయనట్లుగా చేయండి, నీ కొరకు ప్రయాసపడినట్లుగా చేయండి, నీ రాజ్యాన్ని నేను కట్టునట్లుగా చేయండి. దేని ద్వారా? మన నాలుక ద్వారా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ రోజంతట్లో దేవా, మా యొక్క పెదవుల చుట్టూ నీ కాపు గాయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అనవసరమైనది ఎక్కడ కూడా మేము మాట్లాడకుండా జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.